Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు కశ్మీర్ లోపల పహల్గామ్ లోపల దాడి జరిగి 10 రోజులుగా వస్తుంది. ఈ కుహనా సెక్యులర్వాదులు, ఈ పక్షాలు, ఈ పాకిస్తాన్ ప్రేమికులు ఏమంటున్నారండి ఇంకెప్పుడు యుద్ధం చేస్తాడు మోడీ, పాకిస్తాన్ పైన ఎప్పుడు యుద్ధం చేస్తాడు అంటే, అరే పిచ్చి పుల్కల్లారా, ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా యుద్ధం అంటే గన్లో నుంచి బుల్లెట్ వస్తేనే యుద్ధం కాదు. ఇప్పుడు ఈ చైనా ఆథర్ అతని పేరు సూ టెన్స్, ఆర్ట్ ఆఫ్ వార్ అనేటువంటి ఒక బుక్ రాసినటువంటి రచయిత అతను. అంటే ఒక యుద్ధ నిపుణుడు అనమాట అతను. యుద్ధం ఏ విధంగా చేయాలంటే, ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, మన దగ్గర కబడ్డీ ఆడతాం కదా. కబడ్డీ లోపల రైడర్ ఏం చేస్తాడు, ఆపోజిట్ టీం మీద అయితే ఎట్లా కబడ్డీ ఆడుకుంటూ ఎట్లా ముందుకెళ్ళి వెనక్కి వస్తుంటాడో, అదే యుద్ధ నీతిని ఇప్పుడు మోడీ ఖచ్చితంగా పాకిస్తాన్ మీద చేస్తూ ఉండు. ఎందుకంటే మన ఇండియాలో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సర్జికల్ స్ట్రైక్ చేసామంటే విపక్షాలు సాక్ష్యాలు అడుగుతాయి కదా పార్లమెంటు లోపల. సర్జికల్ స్ట్రైక్ చేసిన ఎవడన్నా సాక్ష్యాధారాలు వీడియో తీసి విపక్షాలకు చూపించాల్సినటువంటి ఆవశ్యకత మన ఇండియాలో కూడా ఉందా అసలు యాక్చువల్గా? అంటే మన విపక్షాలు అట్లున్నాయి. ఈ కుహనా సెక్యులర్వాదులు, వేర్పాటువాదులు, పాకిస్తాన్ ప్రేమికులు, ఇట్లాంటి వాళ్ళు మన దేశంలో ఉంటారు కదా, వీళ్ళకి సాక్ష్యాధారాలు కావాలి కదా. ఆల్రెడీ పాకిస్తాన్ మీద యుద్ధం స్టార్ట్ అయిపోయింది. వాటర్ పరంగా జీలం, చీనాబ్ నదులపైన ఉన్నటువంటి ఒక వాటర్ని వాళ్ళకు వెళ్లకుండా ఆఫ్ చేశాము. వాళ్ళ గగనతలాన్ని మనము నిషేధించాము. వాళ్ళకి ఏవైతే ఫార్మాసిటికల్ మెడిసిన్స్ బంద్ చేశాము. ఇంకా చాలా రకాలుగా ఇండియా నుంచి వాళ్ళకి గుడ్లు, ఉల్లిగడ్డలు, టమాటాలు ఇట్లాంటి వస్తువులపైన బ్యాన్ విధించాము. అట్ ద సేమ్ టైం మనకు కూడా కొద్దిగంత ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ అంత ఎఫెక్ట్ అయితే మన ఇండియాలో చూపించదు. ఆల్రెడీ పరోక్షంగా వాళ్ళపైన యుద్ధం చేస్తున్నాం. వాళ్ళు చచ్చిపోయి వణికిపోతున్నారు. పాకిస్తాన్ దగ్గర ఒకట ఫారెన్ బిలియన్స్, అక్కడ ఫారెన్ నిల్వలు లేవు. కేవలం యుద్ధం స్టార్ట్ అయితే 4 రోజుల వరకే సరిపడా వాళ్ళ దగ్గర ఇంధన నిల్వలు ఉన్నాయి. ఇంకోటి, యుద్ధం చేస్తా అని చెప్పేసి 10 రోజులు లాక్కొచ్చింది కదా. ఇన్ని రోజులు వాళ్ళ మ్యాక్డ్రిల్స్ చేస్తున్నారు కదా. వాళ్ళు కూడా యుద్ధ విమానాలు ప్రయోగం చేయడము, ఈ ట్యాంకర్లని తీసుకురావడము, వాటి యొక్క దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా భరించేటువంటి స్థితిలో కూడా పాకిస్తాన్ లేదు. ఇది కూడా యుద్ధం లోపల ఒక భాగమే. యుద్ధము చేస్తున్నట్టే ఉండాలి, కానీ యుద్ధము ఆపినట్టు వాళ్ళకు కనిపించకూడదు. చెప్పాను ఇంతకుముందు, ఆర్ట్ ఆఫ్ వార్ రచయిత సూ టెన్స్, ఈ చైనా యుద్ధ నిపుణుడు చెప్పిన విధంగా అదే వాళ్ళు చైనీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. యుద్ధం చేసేవాడు ముందుకు వస్తూ ఉంటారు, మళ్ళీ వెనక్కి వెళ్తారు, ముందుకు వస్తుంటారు, వెనక్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు భారత్ కూడా ఖచ్చితంగా ఇలాంటి స్టాటిస్టిక్స్ని చేసి పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఆటోమేటిక్గా నోట్ బందీ చేసినప్పుడే పాకిస్తాన్ సగం సర్వనాశనం అయిపోయింది. పాకిస్తాన్ కూడా మనం ఎక్కడైతే ఈ యొక్క స్విస్ దగ్గర నోట్ కరెన్సీ పేపర్ కొంటామో, పాకిస్తాన్ వాళ్ళు కూడా అక్కడే కొని మన నోట్లు, పాకిస్తాన్ కరాచీ లోపల యంత్రాలు పెట్టి విరివిగా నోట్లు ముద్రించి మన భారతదేశం లోపల ఆ నోట్లను చెలామణి చేసి, తద్వారా పారాసైట్ లాగా, పరాణజీవులాగా ఇన్ని రోజులు బతికేసారు. అది గమనించిన మోడీ షా ఏం చేశారు, ఈ నోట్ బందీ చేసినప్పుడు అప్పుడే పాకిస్తాన్ సర్వనాశనమైంది ఆర్థిక పరంగా. ఇప్పుడు ఈ పెహల్గామ్లో జరిగినటువంటి జాడి అంటే పడుకున్న సింహాన్ని జూలు బట్టి విధించి లేపి తన్నించుకున్నట్టు పాకిస్తాన్కి అయింది. ఈ 10 రోజుల వ్యవధి లోపల పాకిస్తాన్ చచ్చిపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, పాముకు పాలు పోసినా కరుస్తుంది అనేటువంటి నానుడి నిజం చేస్తూ పాకిస్తాన్కు వెనుక నుంచి టర్కీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం 2023లో భూకంపం వచ్చినప్పుడు విమానంలో C-17 గ్లో మాస్టర్లు ఎగేసుకుంటూ వెళ్ళి వాళ్ళకు సేవలు చేసినందుకు వాడు మనకు ప్రతిఫలంగా ఇప్పుడు పాకిస్తాన్కు రీసెంట్గా ఒక యుద్ధ నౌకను పంపించాడు కరాచీ వద్దకి. అదేవిధంగా వెనక నుంచి ఆయుధాలు కూడా సప్లై చేస్తున్నారు. తర్వాత మన బైరాక్టర్ టీవీ డ్రోన్లు కూడా పాకిస్తాన్కి ఇచ్చిండు, ఇటు బంగ్లాదేశ్ కూడా ఇచ్చిండు. అంటే పరోక్షంగా కులం ఒకటి. అంటే మతపరంగా చూసుకుంటే పాకిస్తాను, టర్కీ ఇద్దరు దోస్తులు, వెనుక నుంచి చూస్తే చైనా కూడా. అంటే ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధం జరిగితే పాకిస్తాన్కు ఇటు బంగ్లాదేశ్ కూడా మన పైన యుద్ధం చేస్తాని వాళ్ళ యొక్క అధికారులు బీరాలు వలుకుతారు కదా ఒక సైడ్ నుంచి. అంటే వారు స్టార్ట్ అయితే మనకు కూడా ఇక్కడ పాకిస్తాన్ నుంచి, అక్కడ చైనా నుంచి కూడా థ్రెట్ ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ పెహల్గామ్ దాడి జరగడం అనేది ఒక అందుకు మంచిగానే అయిందని అనిపిస్తుంది. ఎట్లా అంటే మన ఈ కుంభకర్ణ నిద్రపోతున్నటువంటి మన సైనికాధికారులు, ప్రభుత్వం కూడా మేల్కొన్నదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పెహల్గామ్ దాడి జరిగినప్పుడు అక్కడ ఆర్మీ చెక్ పోస్టులు లేవు కదా. నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు మూల్యం చెల్లించుకున్నాం మనం భారతీయులం. తద్వారా ఇంకా ఇట్లాంటివి మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ హిందూ యాత్రికులు రియాసీ నుంచి వస్తుంటే ఆ బస్సు పైన చేయడము, పూంచ్ లోపల సైనికుల పైన, యూరి లోపల సైనికుల పైన పుల్వామా అటాక్స్,
సైనికులపైన అటాక్స్, తర్వాత హిందూ యాత్రికులపైన అటాక్స్ చేస్తున్నారు కదా. ఇదే విషయము ఈ సైనిక చెక్ పోస్టులు కూడా పకడ్బందీగా ఉంటే ఇట్లాంటివి అయ్యేటువంటి ఆస్కారం ఉండేది కాదు. సరే, అన్ఫార్చునేట్లీ ఇది జరిగింది. ఎందుకంటే ఉగ్రవాదులకు 1000 కళ్ళు కాబట్టి ఎక్కడి నుంచో దిక్కు నుంచి వచ్చి వాళ్ళు ఇట్లాంటి హేయమైనటువంటి చర్యలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సర్జికల్ స్ట్రైక్ అంటే ఇండియా లోపల సర్జికల్ స్ట్రైక్స్ మన లోపలనే. ఇప్పుడు రీసెంట్గా అహ్మదాబాద్ లోపల 70 బుల్డోజర్లు మున్సిపాలిటీ వాళ్ళు చూసి ఒక బంగ్లాదేశ్ కాలనీ అక్కడ నుంచి అంటే అధికారులు ఈ చేసే పని ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చేస్తుంటే ఇంకా దేశం బాగుపడేది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి శత్రువుల్ని గుర్తుపట్టి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా 3 కోట్ల మంది మన దేశం లోపల నివసిస్తున్నారు. అక్రమంగా నివసించే వాళ్ళు ఇక్కడ రావడం ద్వారా దేశం యొక్క రీసోర్సెస్ వనరులు మొత్తం కరిగిపోతాయి. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలసవాదుల్ని, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారుని అరికడితే, ఇంటర్నల్గా ఉన్నటువంటి ఒక దేశద్రోహులను అరికడితేనే దేశము ఆర్థికంగా పురోగతించేటువంటి ఆస్కారం ఉంది. అందుకని వీళ్ళు ఏ విధంగా అంటే స్లీపర్ సెల్స్గా పనిచేసేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ బంగ్లాదేశీలు కానీ, ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ. ముఖ్యంగా ఎక్కువ ఫ్రీ బార్డర్ ఇండియాలో ఉంటే ఇక్కడ యూపీ దగ్గర ఆనుకుని ఉన్నటువంటి యొక్క నేపాల్ బార్డర్ ద్వారానే ఎక్కువగా వస్తున్నట్టు సమాచారం తెలిసింది. తద్వారా నేపాల్ బార్డర్ని ఈ మధ్య స్ట్రిక్ట్ చేశారు. ఇదే విషయము ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేస్తుంటే చాలా బాగుండేది. కానీ ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ యొక్క వలసవాదుల్ని వీళ్ళందరినీ తరిమి కొడుతున్నారు. ఏరివేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు. కాశ్మీర్ లోపల నిరంతరం కూడా ఈ సర్జికల్ స్ట్రైక్స్ లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. ఉగ్రవాదులపైన ఎల్లప్పుడూ దాడులు చేస్తూనే ఉండాలి. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళకి సహాయం చేసినటువంటి వ్యక్తుల యొక్క ఇండ్లని గ్రైండ్లు పెట్టి పేల్చడం, ఇట్లాంటి కార్యక్రమాలు సైన్యం నిరంతరంగా చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఉగ్రవాదం నుంచి ముప్పు అని ఇప్పుడు పక్కా ఇంటివాడు మంచిగా ఉంటే పోతే ఇంత ఉప్పో ఏదో మనకు ఉడుతుంది. మన పక్కింటి కూడా మంచిది. అంటే పాకిస్తాన్ ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకు శత్రువులు. ఎప్పటికీ వాళ్ళు ఆర్థికంగా పురోగతి సాధించారు కాబట్టి మనం చేస్తుంటే వాళ్ళకి అక్కసుతో ఇండియా మీద దాడులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కాశ్మీర్ అంశాన్ని ముందుకు తేవాలి. ఇట్లాంటి విషయాలు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పటికీ ఏదో ఒక విధంగా భారత్ను అస్థిరపరచాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇప్పుడు ఈ 70 ఇయర్స్ 70 సంవత్సరాల నుంచి మరి పరిపాలన చేసేటువంటి పార్టీ ఏదో మీకు తెలుసు కదా. మరి 70 ఏళ్ళ లోపల జరిగిన విషయం నేను చెప్తాను. ఎంత విధ్వంసం జరిగిందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేదు ఇండియాలో. ఇప్పుడు R&Dని డెవలప్మెంట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. యూరోపియన్ కంట్రీస్ అంతా ఒక 5-6 కంట్రీస్ అంతా కలిసి ఒక యుద్ధ విమానాన్ని వాళ్ళు తయారు చేసుకురు. యూరో టైపున్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేసుకురు. ఇక్కడ ఇప్పుడు స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, తర్వాత ఇంగ్లాండ్ ఇట్లాంటివి 5th జనరేషన్ ఫైటర్ జెట్ వాళ్ళు తయారు చేసుకురు. ఇప్పుడు రీసెంట్గా టర్కీ కూడా TFX అనే ఒక 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా టర్కీ తయారు చేసింది. అది పాకిస్తాన్ వాళ్ళకి యుద్ధంలో సహాయం చేయడానికి ఆ 5th జనరేషన్ ఫైటర్ జెట్లు అది అక్కడ నుంచి ఇస్తుంది. తర్వాత J-30 ఈ చైనా కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది. J-20 స్టెల్త్ ఫైటర్ 5th జనరేషన్. అదేవిధంగా J-30 6th జనరేషన్ అంటే వెనుక నుంచి పాకిస్తాన్ వాడు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చినాక 70 సంవత్సరాల నుంచి మన ఇండియా సొంతంగా విమానానికి సంబంధించినటువంటి ఇంజన్లు ఇప్పటిదాకా తయారు చేయలేకపోయింది. ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోపల సుఖోయ్ 30 అదే సుఖోయ్ 30 ఉంది. తర్వాత MiG-29 ఉంది. తర్వాత జాగ్వార్ ఉంది, మిరేజ్ 2000 ఉంది, రఫేల్ ఉంది. ఇప్పుడు ఈ జాగ్వార్ కానీ, ఈ మిరాజ్ కానీ, డసాల్ట్ ఏవియేషన్ ఫ్రెంచ్ సంబంధించినటువంటి అదే రఫేల్ కూడా. ఈ 3 రఫేల్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అవి. అదేవిధంగా ఈ మికోయి అనేటివి Su-30 అనేది రష్యాకు సంబంధించింది. అదేవిధంగా MiG-29 కూడా MiG-21 కూడా రష్యాకు సంబంధించినటువంటిది. ఇప్పుడు రీసెంట్గా ఇండియా హాల్ తేజస్ మ్యాక్ 2 మ్యాక్ 1 అని తయారు చేసింది కదా. ఆ తయారు చేసిన దాంట్లో కూడా ఇంజన్ మనది కాదు. GE జనరల్ ఎలక్ట్రికల్స్ అమెరికా సంబంధించిన ఇంజన్. అంటే ఈ 70-75 ఏళ్ళ కాలంలో కూడా మన ఇండియా ఒక విమానానికి సంబంధించినటువంటి ఒక ఇంజన్ కూడా మనం తయారు చేయలేకపోయినాం. దీనికి అంతటికీ కారణం 70 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ మీదనే పట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 10 ఇయర్స్ లోపల మేక్ ఇన్ ఇండియా లోపల ఎన్నో DRDO ఆధ్వర్యం లోపల వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కూడా ఎన్నో తయారు చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఈ 10 ఏళ్ళ నుంచి ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా మనం ఎదిగినాం. అదేవిధంగా ఇప్పుడు ఇంజన్ థ్రస్ట్ కోసం ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ కోసం మస్తు ప్రయత్నం చేస్తుంది DRDO. అతి తొందర లోపలనే మన కావేరీ ఇంజన్ డెవలప్ చేసి మన ఈ యామ్కా 5th జనరేషన్ ఫైటర్ జెట్ మనం కూడా తయారు చేయడానికి చూస్తున్నాం. దాని పేరు యామ్కా. అందులో కూడా మన స్వదేశీ ఇంజన్ కావేరీ ఇంజన్ పెట్టడానికే మన DRDO ప్రయత్నం చేస్తుంది. దేవుని వల్ల అది కూడా సక్సెస్ అయిపోయి అది తొందర లోపలనే ఈ కావేరీ ఇంజన్తో యామ్కా ఎయిర్ క్రాఫ్ట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఇండియా తయారు చేస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా ఈ రష్యన్ టెక్నాలజీ మనం విదేశీ టెక్నాలజీ వాడుతున్నాం. కానీ ఈ 10 ఏళ్ల కాలం లోపల ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లోపల స్వదేశంగా ఈ ఆయుధాలు తయారు చేసుకుని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి విధంగా మనం తయారైనాం. ఇది కూడా ఒక అందుకు మంచిది. అంటే దేశం లోపల R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలంగా ఉంటే, అంటే DRDO లాంటి సంస్థలు బలంగా ఉంటే, BDL కానీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కానీ ఇట్లాంటి సంస్థలు బలంగా ఉంటే స్వదేశంగా మనం ఆయుధాలు తయారు చేసుకోవడం ద్వారా విదేశీ మారక నిల్వలు అనేటువంటివి దేశం దాటిపోకుండా దేశం లోపలనే ఉంటాయి. తద్వారా మనం స్వావలంబన సాధించి అయినా ఇప్పటికే మనం వరల్డ్ లోపల 5th ఆర్థిక శక్తిగా ఎదిగినాం. అది గొప్ప విషయం. అది 10 సంవత్సరాల కాలం లోపల 35A 370 ఆర్టికలు, తర్వాత వక్స్ అమెండ్మెంట్ బిల్లు, రామ్ మందిర్, ఇట్లాంటివన్నీ అసలు తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎట్లా సాధ్యమైందో అసలుకి అర్థం కావడం లేదు. మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఇవన్నీ సాధ్యమేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా వాళ్ళ ఎజెండాలు ఏం పెడతారంటే, మేము గవర్నమెంట్లో ఒకవేళ ఎస్టాబ్లిష్ చేస్తే 35A 370 మళ్ళీ తీసుకొస్తామని పెడతారు వాళ్ళు. చూడండి మీరు కాలుస్తే. ఇట్లాంటి పార్టీలు ఉన్న రోజులు ఇంకా దేశం ఏం బాగుపడుతుందో చెప్పు. దేశం లోపలనే ఇంకా యుద్ధం చేయట్లేదు అంటే యుద్ధం చేసి దేశం ఆర్థికంగా దివాలా తీస్తే మళ్ళీ మోడీ ఆలోచన చెప్పేసి విపక్షాలు గోతికాడి నక్కలాక ఎదురు చూస్తూ ఉన్నాయి. విపక్షాలు యుద్ధం చేయడం అనేది మోడీ ఒక స్టాటిస్టిక్స్తోని పోతున్నాడు. దాని ప్రకారమే వెయ్యి వాళ్ళను ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టి దివాలా తీస్తే వాళ్ళు యుద్ధం చేసినట్టే లెక్క. బాంబులు మిజైలు వాడితేనే యుద్ధం లెక్క కాదు. మోడీ చేసేది ప్రజెంట్ చేస్తుంది. నేను చెప్పాను కదా, ఈ సూ డెన్స్ అని చెప్పేసి ఈ ఆర్ట్ ఆఫ్ వార్ అనేటువంటి రచయిత ఉన్నాడు, ఎవరైతే చైనీస్ యుద్ధ నిపుణుడు, అతను చెప్పిన విధంగానే యుద్ధం నడుస్తుంది ప్రజెంట్. ఇప్పటిదాకా ఈ 10 రోజుల వ్యవధి లోపల ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక మూలాలపైన దెబ్బ కొట్టిండి. పాకిస్తాన్ అదో పాతాళానికి పడిపోయేటువంటి రోజులు ఇంకెందో రోజులు లేవు. వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు మనము యుద్ధం చేయకుండా పరోక్షంగా ఈ బలూచ్ వాళ్ళకి ఎట్లయితే ఇంటర్నల్గా మనం సపోర్ట్ చేస్తున్నామో దాన్నే పెంచుకోవడం వాళ్ళే పాకిస్తానీ మొత్తం 2 ముక్కలు చేస్తారు. కానీ మన కుహనా సెక్యులర్వాదులు మన దగ్గర ఉన్నటువంటి ఒక ఈ విపక్షాలు వీళ్ళంతా ఇంకా యుద్ధం చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ న్యూస్లో ఇప్పుడు వార్తలు వస్తుంటాయి. అవన్నీ వార్తలు విని ఈ వీడియో పెట్టాల్సినటువంటి అవసరం అనిపించింది నాకు. అందుకే ఈ వీడియో పెడుతున్నాను.